దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయం. ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయెను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపుదాయెను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. యావేలు కుమారులలో ఒకడు షెమయా. షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేరా కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెర తీసుకుని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలును, జకర్యాయును, యావేలు కుమారుడైన షమకు పుట్టిన అజాజు కుమారుడైన బెలాయును. బెలా వంశపు వారు అరోయేరునందును, నెబో వరకును, బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారముగా కాక తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధము జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును, యహనై వారును, షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు 7. మిఖాయేలు, మెషుల్లాము, షాబయూరై, యకాను, జీయా, ఏబెరు. వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యెరోయకు, యారోయ గిలాదునకు, గిలాదు మిఖాయేలునకు, మిఖాయేలు యషీషైకి, యషీషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్లవారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును, షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదారాజైన యోతాము దినములలోనూ ఇశ్రాయేలు రాజైన యెరోబాము దినములలోనూ తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను, గాదీయులలోను, మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును, ఖడ్గమును ధరించుటకును, అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకుపోదగిన వారు 44,760 మంది యుండిరి. వీరు హగ్రీయులతోనూ, యెతూరు వారితోనూ, నాపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులును వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనములను పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకుని పోబడు వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారును వీరి స్థానములయందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును, శెనీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు
పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలీయేలు, అజ్రీయేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికినీ కనబడుచున్నట్లుగా హోలహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిరియాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫీనిహాసును కనెను. ఫీనిహాసు అబీషూవను కనెను. అబీషూవ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యాను కనెను. జెరహ్య మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్య అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు అహిమయస్సును కనెను. అహిమయస్సు అజర్యాను కనెను. అజర్య యెహోనానును కనెను. యెహోనాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్య అమర్యాను కనెను. అమర్య అహీటూబును కనెను. అహీటూబు సాదోకును కనెను. సాదోకు షల్లూమును కనెను. షల్లూము హిల్కీయాను కనెను. హిల్కీయా అజర్యాను కనెను. అజర్య సెరాయాను కనెను. సెరాయ యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావారిని, యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను కుమారుల పేళ్లు లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా, జిమ్మా కుమారుడు యోవాహు, యోవాహు కుమారుడు ఇద్దో, ఇద్దో కుమారుడు జెరహు, జెరహు కుమారుడు యెయతిరయు. కహాతు కుమారులలో ఒకడు అమ్మీనాదాబు. వీని కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు, అస్సీరు కుమారుడు తాహతు, తాహతు కుమారుడు ఊరియేలు, ఊరియేలు కుమారుడు ఉజ్జియా, ఉజ్జియా కుమారుడు షాపూలు. ఎల్కానా కుమారులు అమాసై, అహీమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై, జోపై కుమారుడు నహతు, నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబీయాయు. మెరారి కుమారులలో ఒకడు మహలి, మహలి కుమారుడు లిబ్ని, లిబ్నీ కుమారుడు షిమి, షిమీ కుమారుడు ఉజ్జా, ఉజ్జా కుమారుడు షిమ్యా, షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి.
ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయహునకు పుట్టెను. తోయహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహతునకు పుట్టెను. మహతు అమాసైకి పుట్టెను. అమాసై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జఫన్యాకు పుట్టెను. జఫన్యా తాహతునకు పుట్టెను. తాహతు అస్సీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను. కోరహు ఇస్హారునకు పుట్టెను. ఇస్హారు కహాతునకు పుట్టెను. కహాతు లేవికి పుట్టెను. లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కన నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు. బెరక్యా షిమీ కుమారుడు. షిమ్యా మిఖాయేలు కుమారుడు. మిఖాయేలు బయసేయా కుమారుడు. బయసేయా మల్కీయా కుమారుడు. మల్కీయా యత్నీ కుమారుడు. యత్నీ జెరహు కుమారుడు. జెరహు అదాయా కుమారుడు. అదాయా ఏతాను కుమారుడు. ఏతాను జిమ్మా కుమారుడు. జిమ్మా షిమీ కుమారుడు. షిమీ యహతు కుమారుడు. యహతు గెర్షోను కుమారుడు. గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కన నిలుచువారు. వారిలో ఏతాను కిషీ కుమారుడు. కిషీ అబ్దీ కుమారుడు. అబ్దీ మల్లూకు కుమారుడు. మల్లూకు హషబ్యా కుమారుడు. హషబ్యా అమజ్యా కుమారుడు. అమజ్యా హిల్కీయా కుమారుడు. హిల్కీయా అంజీ కుమారుడు. అంజీ బానీ కుమారుడు. బానీ షమెరు కుమారుడు. షమెరు మహలి కుమారుడు. మహలి మూషి కుమారుడు. మూషి మెరారి కుమారుడు. మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయిచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటినీ జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను. వీని కుమారుడు ఫీనెహాసు. ఫీనెహాసు కుమారుడు అబీషూవా. అబీషూవా కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ. ఉజ్జీ కుమారుడు జెరహ్యా. జెరహ్యా కుమారుడు మెరాయోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు. అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు. అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు. వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదాదేశములోని హెబ్రోనును దాని చుట్టూనున్న యువ గ్రామములను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయపట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని గ్రామములు, యత్తీరు, ఎష్టెమో దాని గ్రామములు, హీబేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు, ఆషాను దాని గ్రామములు, బెత్షెమెషు దాని గ్రామములు, మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబా దాని గ్రామములు, అల్లెమోతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీయు 13. కహాతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానములో నుండియు, దాను అర్ధగోత్రస్థానములో నుండియు, మనష్షే అర్ధగోత్రస్థానములో నుండియు చీటి చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇస్సాకారు గోత్రస్థానములో నుండియు, ఆషేరు గోత్రస్థానములో నుండియు, నఫ్తాలి గోత్రస్థానములో నుండియు, బాషాను నందుండు
మనష్షే గోత్రస్థానములో నుండి 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రస్థానములో నుండి, గాదు గోత్రస్థానములో నుండి, జెబూలూను గోత్రస్థానములో నుండి చీటి చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటి వేసి యూదావారి గోత్రస్థానములో నుండి, షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండి, బెన్యామీనీయుల గోత్రస్థానములో నుండి పేరుపేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములను, గెజెరును దాని గ్రామములను, ఎక్మెయామును దాని గ్రామములను, బేత్ హోరోనును దాని గ్రామములను, అయ్యాలోనును దాని గ్రామములను, గత్రిమ్మోనును దాని గ్రామములను వారికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను, బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి. మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్ర వంశ స్థానములో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అష్తారోతు దాని గ్రామములు, ఇస్సాకారు గోత్ర స్థానములలో నుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, అనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానములో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు. నఫ్తాలి గోత్రస్థానములో నుండి గలిలయలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయులలో శేషించిన వారికి జెబూలూను గోత్రస్థానములో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములో నుండి అరణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానములో నుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు ఇయ్యబడెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయం. ఇస్సాకారు కుమారులు 4. వారు తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, ఎరీయేలు, యహ్మయు, ఇబ్సాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యావేలు, ఇష్షీయా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగియుండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మంది యుండిరి. మరియు ఇస్సాకారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మంది యుండిరి. బెన్యామీను కుమారులు 3: బెల, బేకరు, ఎదీయవేలు. బెల కుమారులు 5: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరి. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశములో చేరిన వారు 22,034. బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలియేజరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరూ బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరూ 20,200. ఎదీయవేలు కుమారులలో
ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయన, జేతాను, తర్షీషు, అహీషహరు. యెదీయవేలు కుమారులైన వీరందరును తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మంది ఉండిరి. షుప్పీము, హుప్పీము ఈరు కుమారులు. ఆహేరు కుమారులలో హుషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసయేలు, గూని, ఏసెరు, షిల్లేము. మనష్షే కుమారులలో అస్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదునకు పెద్దయైన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లియాడెను. దాని సహోదరి పేరు మయక. రెండవ వానికి సెలోపెహాదని పేరు. ఈ సెలోపెహాదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి. మాకీరు భార్య అయిన మయక ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పెరెషు. అతని కుమారులు ఊలాము, రాకెము. ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మోలెకెతు ఇషోదును, అబీయెజెరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహియాను, షెకెము, లిఖి, అనీయాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు లాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఏజెరు, ఎల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను. అతని కుమారుడైన షెయరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జన్ షెయరాను కట్టించెను. వాని కుమారులు రెపహు, రెషెపు. రెపహు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను. తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా. ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతెలు దాని గ్రామములు, తూర్పుననున్న నహరాను, పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంతవరకు వ్యాపించెను. మరియు మనష్షీల ప్రక్కనున్న బెర్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. అషేరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. సెరహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కీయేలు. మల్కీయేలు బిర్జాయూతునకు తండ్రి. హెబెరు ఎప్లేటును, షోమేరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. ఎప్లేటు కుమారులెవరనగా పాసకు, బింహాలు, అశ్వాతు. వీరు ఎప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహి, రోగా, యెహుబ్బా, ఆరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. జోపహు కుమారులు సూయా, హర్నే, పెరు, షూయాలు, బేరి, ఇమ్రా. బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బేయేరా. ఎతెరు కుమారులు ఎఫున్నె, పిస్పా, ఆరా. ఉల్లా కుమారులు ఆరహు, హన్నీయేలు, రిజయా. ఆషేరు సంతతి వారైన వీరందరును తమ పితరుల ఇండ్లకు పెద్దలను, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులునై ఇండిరి.
ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క 26,000. బెన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండోవాడు అష్బేలు, మూడోవాడు అహరాహు, నాలుగోవాడు నోహా, ఐదోవాడు రాఫా. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబిహూదు, అబిషూవ, నయమాను, అహయాహు, గెరా, షెపుహాను, హూరాము. ఏహూదు కనిన కుమారులు ఉజ్జా, అహీహుదు. వారు గెవ కాపురస్తులకు ఇంటి పెద్దలుగా ఉండిరి. నయమాను, అహియా, గెరా అనువారు వారిని మనహతనుకు చెర తీసుకొని పోయిరి. గెరా వారిని అచ్చటికి చెర తీసుకొని పోయెను. వారిని పంపివేసిన తర్వాత షహరాయి మోయాబు దేశమందు ఊషిము బయరా అను తన భార్యలందు కనిన పిల్లలుగాక తన భార్య అయిన హోదేషునందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కును, ఎఫూజును, షాక్యాను, మిర్నాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. ఉషిము అను దాని యందు అతడు అహిటూబును, ఎల్పాయులను కనెను. ఎల్పాయులు కుమారులు ఏబేరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనును, లోదును దాని గ్రామములను కట్టించెను. బెరియాయును, షమియును, అయ్యాలోను కాపురస్తుల యొక్క పితరులు పెద్దలు. వీరు గాతీయులను పారదోలిరి. అహియో షాషుకు, ఎరేహమతు, జబద్యా, అరాదు, ఏదెరు, మికాయేలు, ఇష్పా, యోహా అనువారు బెరియా కుమారులు. జబద్యా, మెషుల్లాము, ఈజికి, హేబెరు, ఇష్మరై, ఇబ్లియా, యోబాబు అనువారు ఎల్ఫయలనుకు కుమారులు. యాకీము, జిక్రీ, జిబ్ది, ఎలియేనై, జిల్లెత్తై, ఏలియేలు, అదాయా, బెరాయా, షిమ్రోతు అనువారు షిమికి కుమారులు. ఇష్బాను, ఏబెరు, ఎలియేలు, అందోను, జిక్రీహనాను, అనన్యా, ఏలాము, అంతోతియా, ఇఫదియా, పెనియేలు అనువారు షాపకు కుమారులు. షంషైరై, షహర్యా, అతల్యా, యారెష్యా, ఏలియా, జిక్రీ అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులనై ఉండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయినవాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మయకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు నూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహియో, జకేరు అనువారు మిక్లోతు, షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇండ్లలోనే యెరూషలేము నందు కాపురం ఉండేది. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కిషువాను, అబినాదాబును,
ఎష్బయేలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్యేలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయు, ఆహజు యెహోయాదాను కనెను. యెహోయాదు అలెమెలెతును, అజ్మతును, జిమ్రిని కనెను. జిమ్రి మెజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాఫా కుమారుడు. రాఫాకు ఎలాసా కుమారుడు. ఎలాసాకు అజేలు కుమారుడు. అజేలు కుమారులు 6. వారి పేర్లు అజ్రికాము, బోకెరె, ఇష్మాయేలు, షెహర్యా, ఓబద్యా, హనాను. వీరందరూ అజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషేకు కుమారులు 3. ఓలాము జ్యేష్ఠుడు, యెహుషు 2వాడు, ఎలిఫ్లేటు 3వాడు. ఓలాము కుమారులు విలువిద్యాందు, ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 150 మంది కుమారులను కలిగిరి. వీరందరూ బెన్యామీనీయులు.